నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ప్రతి ఒక్కరు కూడాను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అనేవి చాలా కీలకంగా మారిన పరిస్థితి చూశారు. అలాగే దీనికి సంబంధించి ఎవరైతే పార్టీలో పోటీ చేస్తూ ఉన్నారో పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, అలాగే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, వాళ్ళు ప్రజలు ఎన్నుకున్న సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రజలు ఎవరి వైపు అయితే మొగ్గు చూపుతూ ఉన్నారో దీనిలో పోటీ చేస్తున్న వ్యక్తులు వాళ్ళ ప్రచారాలని కూడా హోరాహోరీగా సాగించారు. మరి దీనికి సంబంధించి చాలా పోటీగానే గట్టి పోటీనిచ్చారని చెప్పుకోవాలి ఒకరికొకరు. మరి ఈ ఎన్నికల నేపథ్యంలోని ఒక ఇచ్చిన సర్వే ప్రకారము ఎవరు గెలుస్తారు అనేది అయితే ఇక్కడ క్లియర్ కట్ గా తేలిపోయిందనే చెప్పుకోవాలి. ఎందుకు అనంటే మనకి ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ మృతితోని మాగంటి సునీతని నిల్చోబెట్టడం జరిగింది. అలాగే నవీన్ యాదవ్ బరిలోకి దిగారు. అలాగే కాంగ్రెస్ బీజేపీ పార్టీకి సంబంధించి లంకల దీపక్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగి వారి స్థాయిలోనే వారి ప్రచారాలని కొనసాగించి ఒకరికొకరు గట్టి పోటీనిచ్చుకున్నారని చెప్పుకోవాలి. మరి ఈ సందర్భంలోని ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల బరిలో గెలిచేది ఎవరు అనే సస్పెన్స్ ఏదైతే ఉందో మరి దానికి సంబంధించి ఆర్ఆర్ పొలిటికల్ సర్వే మూడ్ ఫర్ ది పబ్లిక్ అండ్ ది పీపుల్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గము హైదరాబాద్ జిల్లా సర్వే ఒక షాకింగ్ రిపోర్ట్ నైతే ఇచ్చిందని చెప్పుకోవాలి. అయితే ఒకటి, ప్రజలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో కొంతవరకున సో అదే వాస్తవం అయింది అని కాస్త ఇక్కడ మనకి అర్థమవుతుంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ మృతితోని మాగంటి సునీతని బరిలోకి దించడం వల్ల ఆయన మృతికి సంబంధించి ఏదైనా ఒక సింపతి సునీత వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది, సింపతి ఓట్స్ పడే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఏదైతే అనుకున్నారో మరి దీనికి సంబంధించి కూడాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లోని కాస్త వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడాను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ మీద అయితే ప్రజలకు కాస్త నమ్మకం ఉంది. సో ఆయన ప్రజల్లో మమేకం అయిపోవడము, కొన్ని రకాల సేవల్ని చేయడము, ప్రజల సమస్యలని తీరుస్తూ ప్రజలకి దగ్గర అవ్వడము, సో ఇలాంటివన్నీ చేయడం వలన నవీన్ యాదవ్ ఎన్నికల్లోని ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పేసి అయితే ఈ సర్వేలోనే మనకి క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. అయితే ఇది ఇప్పటిది కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఎన్నికలు స్టార్ట్ అవుతాయి అని అనేటప్పటి నుంచి నవీన్ యాదవ్ బరిలోకి దిగినప్పటి నుంచి కూడాను ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందని చెప్పేసి విశ్లేషకులు కూడా అంచనా వేశారు. మరి ఇప్పుడు సర్వే కూడా అదే తేల్చి చెప్పింది, ఖచ్చితంగా నవీన్ యాదవే గెలుస్తారు అని చెప్పేసి సర్వే క్లియర్ కట్ గా తేల్చేసినట్టుగా చెప్తా ఉంది. సో ఏదైతే అనుకున్నదే అదే ఎగ్జాక్ట్ గా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు ఉండాలి అనే దానిపైన ప్రజాభిప్రాయం ప్రకారం అసలు ఎన్ని సీట్స్ ఎవరికి వచ్చాయి ఏంటి అన్నది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇంచుమించుగా అంటే ఎవరికి మెజారిటీ వస్తుంది అనేది సర్వే చెప్పింది. మరి దాదాపు సర్వే ఏం చెప్పిందంటే నవీన్ యాదవ్ కి 36,000 మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పింది. సో ఒకసారి మనం అయితే దీన్ని ఒకసారి చెక్ చేసి చూద్దాము, ఏమొచ్చింది ఏంటి రిజల్ట్ అనేది అయితే చూద్దాం మనం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు ఉండాలనే దానిపైన ప్రజాభిప్రాయం ప్రకారం మనకి 33.35% మాగంటి సునీత మెజారిటీ వస్తే 49.55% మంది నవీన్ యాదవ్ కు ఓటు వేస్తామని చెప్పారని, ఇక 12.5% మంది తెలీదు అని వచ్చిందని, అంటే చెప్పలేము అని సమాధానం వచ్చినట్లుగా సర్వే నివేదిక వెల్లడించింది. ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏ పార్టీకి అధికారం కట్టబెట్టాలి అన్న దానిపైన కూడా ప్రజాభిప్రాయం సర్వే ద్వారా వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి 50.65%, బీఆర్ఎస్ పార్టీకి 32.46%, బీజేపీ పార్టీకి 11.99%, హెచ్వైసీకి 1.03%, ఇతరులు 1.8%, నోటాకు 2.8%. సో ఇక్కడ వీటితో కంపేర్ చేసుకుంటే నోటాది కూడా కాస్త రేషియో బాగానే కనిపిస్తుంది. శాతం మంది అనుకూలంగా సమాధానం చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి మొత్తంగా చూస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల గెలుపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే కైవసం చేసుకుంటుంది అనేదైతే ఇక్కడ మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఎందుకైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో సో దానికన్నా కాస్త ఎక్కువగానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. మరి ఏదైతే నవీన్ యాదవ్ కి సంబంధించి పబ్లిక్ టాక్ కానివ్వండి, అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం పై స్థాయి నుంచి నాయకులు ఏం చేస్తున్నారు ఏంటి అనేది పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కి సంబంధించి మాత్రం ప్రజల్లోని నవీన్ యాదవ్ పైన ఖచ్చితమైన ఒక గురుంది. మరి దాన్ని నిజం చేసుకునే ప్రయత్నం కూడా నవీన్ యాదవ్ తనకి తగ్గ ఆ ప్రచారంలోని తన హుషారుని తన జోరుని చూపించినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ సర్వే ఏదైతే ఉందో మరి ఈ సర్వేలో కూడాను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి హైయెస్ట్ మెజారిటీ కనిపిస్తున్నట్లుగా హైయెస్ట్ మెజారిటీ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. మరి ఈ సర్వేని బట్టి
రిజల్ట్స్ అంటే ఒక అనాలిసిస్ అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి ఎంత అనేది అంటే రిజల్ట్స్ లో అయితే మెజారిటీ కనిపిస్తోంది. సో మరి ఎవరు ఏంటి అన్నదైతే ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది. సో పక్కాగా అయితే మాత్రము కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఎక్కువగా అని చెప్పేసి ప్రజలు కూడా దీని వైపే కొంచెం ఆకర్షణగా అట్రాక్టివ్ గా ఉన్నారనే విషయం కూడా తెలుస్తుంది. సో చూద్దాం మరి దీనికి సంబంధించి ప్రజలు కోరుకుంటున్నది నిజంగానే కాంగ్రెస్ పరిపాలన బాగుంది అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిస్తారు. ఐదర్ లేదు అని అనుకుంటే లాస్ట్ మినిట్ లోనే ఇంకేమైనా చేంజెస్ వచ్చే అవకాశం కూడా చెప్పలేము, మనం దాన్ని కూడా ప్రెడిక్ట్ చేయలేము. సో చూద్దాం.